హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు 7 గంటలు అవుతుంది, ఎర్లీ మార్నింగ్. సో గత 1 మంత్ లాస్ట్ 28 నుండి ఇప్పటికి లాస్ట్ 30 డేస్లో మార్కెట్ ఈ ఏరియా నుండి అప్ సైడ్ చేసింది. మళ్ళీ స్టాప్ లాస్ హంటింగ్కి ఇదే ఏరియాలో ఎవరైతే మార్కెట్ పైకి పుష్ చేశారో వాళ్ళని స్టాప్ లాస్ హంటింగ్ చేయబడ్డది. సో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసింది. సో ఇక్కడ నుండి ఇదొక స్వింగ్, తర్వాత ఇదొక స్వింగ్, తర్వాత ఇదొక స్వింగ్ హయ్యర్. దీన్ని ఇది బ్రేక్ చేయలేదు, దీన్ని ఇది బ్రేక్ చేయలేదు. అదేవిధంగా లోయర్ స్వింగ్ చూసుకుంటే, సో దీన్ని ఇది బ్రేక్ చేసింది, దీన్ని ఇది బ్రేక్ చేసింది. సో దీన్ని ఇంకొకటి బ్రేక్ చేస్తుంది, అది కొద్దిగా టైం పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఉంది, మార్కెట్ ఇటు వెళ్తా అంటుంది. సో ఇటు వచ్చింది, ఇటు వెళ్ళింది. సో దీన్ని ఇది బ్రేక్ చేయలేదు, దీన్ని ఇది బ్రేక్ చేయకుండా మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఎక్కడ యాక్టివేషన్ అని అంటే మనం ఫిబొనాచి డ్రా చేయాలి. ఇక్కడ నుండి ఈ డౌన్కి డ్రా చేస్తే సో ఇది 50% రెసిస్టెన్స్, అంటే మనకి ఈ ఏరియా దగ్గర మనకి రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 23,261 దగ్గర 50% రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడికి మార్కెట్ డౌన్ సైడ్ పడే ఛాన్స్ ఉంది. సో లేదంటే ఇక్కడ కూడా 61% దగ్గర కూడా ఉంది. సో ఇది 23,000 మనకి 136. సో 23,136 దగ్గర కూడా మార్కెట్ మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి మార్కెట్ని డౌన్ సైడ్ తీసుకురావడానికి ఛాన్స్ ఉంది. ఇంకా కొద్దిగా క్లోజర్ పిక్చర్లోకి వెళ్తే, సో ఇది ఒక నిన్నటి దాకా ఒక ఛానల్ ఉండే, ఛానల్ నుండి మనకు బయటకు వచ్చేసింది. సో ఇక్కడ ఈ హైటు ఈ లో మనం ఫిబొనాచి డ్రా చేస్తే, సో ఇక్కడ మనకి 50% జోన్ ఇక్కడ ఉంది మనకు. సో 61% మనకి 23,141. ఈ రెండింటికి 50% జోన్ ఇది, 61% జోను 23,041. సో ఈ జోన్ దగ్గరికి వెళ్ళింది, ఇక్కడ సస్టైన్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుందా, ఇక్కడ సస్టైన్ అయ్యి అప్ సైడ్ ఈ స్టాప్ లాస్ హంటింగ్ జరుగుద్దా అనేది చూడాలి మనము. సో ఇప్పుడు ఈ 7 o'clock టైంలో ఆల్రెడీ మనం జపనీస్ మార్కెట్లన్న కొన్ని మార్కెట్స్ చూసుకున్నట్టయితే పాజిటివ్గా రన్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు మనకి ఈ ఏరియా క్రుషియల్ జోను, అంటే ఇది 61% జోను. సో ఈ జోన్ దగ్గర మనకు మార్కెటు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి, సో ఈ ఏరియాలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయ్యి సడన్గా ఒక రెడ్ క్యాండిల్ కూడా పడి మళ్ళీ సైడ్ వేస్గా ఈ జోన్లోనే సైడ్ వేస్గా మెయింటైన్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈరోజు సైడ్ వేస్గా ఉంటే రేపు ఒక ర్యాలీ చేసి స్టాప్ లాస్ హంటింగ్కి కొద్దిగా ట్రావెల్ చేసే ఛాన్స్ కూడా పైకి ఉంది. లేదు అంటే మార్కెట్ సెల్లర్స్ మళ్ళీ డౌన్ సైడ్ తీసుకొని రావడానికి ఛాన్స్ ఉంది. చూద్దాము ఈరోజు మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ క్యాండిల్స్ చూసుకుంటే, సో ఈ ఏరియా దాకా అంటే 23,039, అంటే 23,140 దగ్గర సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి మార్కెట్ని కొద్దిగా డౌన్ సైడ్కి తీసుకుని వచ్చే ఛాన్స్ కూడా ఉంది. తర్వాత మళ్ళీ బై అండ్ డిప్స్, ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ బయర్స్ పైకి తీసుకెళ్తారు. మళ్ళీ ఈ ఏరియాలో సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు, మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది, మళ్ళీ బయర్స్ మార్కెట్ని అప్ సైడ్ తీసుకెళ్తారు. ఈ విధంగా మార్కెట్ స్టాప్ లాస్ హంటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే మొన్న ఈ ఛానల్లో పడ్డది, ఈ ఛానల్ వరకు వచ్చేసి మార్కెట్ ఈ ఏరియాలో, సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ కొద్దిగా డౌన్ సైడ్కి వచ్చింది. నిన్న మొత్తం మళ్ళీ ఈ ఛానల్కి వచ్చేసి డౌన్ సైడ్కి వచ్చేసి రెస్పెక్ట్ చేసుకుని ఈ ఛానల్ నుండి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఈ ఏరియాలో నేను నిన్నటి వీడియోలో కూడా పెట్టాను ఇదే. సో ఒకవేళ ఈ రేంజ్ని బ్రేక్ చేస్తే స్టాప్ లాస్ హంటింగ్ జరిగి పైకి 49,500 దాకా ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది అని. సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయ్యి, లేదంటే ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ కిందికి రావడమా, లేకపోతే ఫ్లాట్గా కొద్దిగా స్లైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చి మళ్ళీ కింద నుండి సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఈ లైన్ సపోర్ట్ తీసుకొని 49,500కి ర్యాలీకి కూడా ఉంటుందా అనేది చూడాలి ఈరోజు. సో ఇది అప్ సైడ్ ర్యాలీకి. ఒకవేళ ఈ జోన్లో ఇది మార్కెట్ సస్టైన్ కాలేదనుకో, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ సస్టైన్ కాకుండా సడన్గా ఇది బ్రేక్ చేస్తే మళ్ళీ మంచి ఫాల్ అయితే ఉంటుంది. సో అది కూడా చూడాలి. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ సస్టైన్ కాకుండా వెళ్తే మరి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అంటే 49,000 దగ్గర ఇక్కడ సైకలాజికల్ నెంబర్ ఉంది. సో ఇక్కడ నుండి ఒక 2 ఈ రేంజ్ డౌన్ సైడ్కి వస్తే, సో ఇక్కడ ఇంకొక 200 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఈ ఏరియాలో మనకు చూసుకున్నట్టయితే ఈ లైన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, మళ్ళీ బ్రేక్ చేసేసింది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ అయింది, డౌన్ సైడ్ వచ్చేసింది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో,
సస్టైన్ అయ్యి స్టాప్ లాస్ హంటింగ్కి పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో చూద్దాము. సో ఇక్కడ మనం పాటించాల్సింది ఏంటంటే, సో చిన్న పాయింట్స్ తీసుకొని ఆ రోజుకి ట్రేడ్ చేయడం ఆపేస్తే మనకి అంత కన్సిస్టెంట్గా చిన్న చిన్న ప్రాఫిట్స్ తోటి ఒక 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయొచ్చు. మనం ఒక లాజికల్గా ఎంట్రీ ఎగ్జిట్ చేయకుండా ఓవర్ ట్రేడింగ్ చేయటం, గ్యాంబ్లింగ్ ట్రేడ్ చేస్తే మనం ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకరోజు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఒక్కోసారి అకౌంట్ బ్లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎవరైతే ఇంకా ఏ స్టేజ్లలో ఉన్నారో సైకలాజికల్ మైండ్ సెట్ తోటి సో రివెంజ్ ట్రేడ్ చేసేది ఉంటుందో, సో వాళ్ళు కొద్దిగా సైకలాజికల్గా కొంత మైండ్ని, ఆశని అన్నిటిని తగ్గించుకుంటూ ఒక 6 మంత్స్ దాకా నేను పలానా ఈ రూల్లో ఉంటాననే మైండ్ సెట్ తోటి కొద్దిగా ట్రావెల్ చేయడం. నాతో కూడా నేను కూడా 180 డేస్ ఇంకా ట్రావెల్ చేయడంలో జర్నీలో ఉన్నా. సో నా అనాలిసిస్ని ప్లస్ నా జర్నీని ఫాలో అవుతారనుకుంటున్నా. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నా అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.